right way. నమస్కారం. సుందరమైన ప్రదేశాలు చూడడం, సుందరమైన దృశ్యాలు ఉన్న చోటికి వెళ్ళడం, అలాగే మనసుకు నచ్చిన ప్రదేశాలకి వెళ్ళడం, మూర్తీభవించిన కట్టడాలు ఉన్న ప్రదేశాలు సందర్శించడానికి వెళ్ళడం అనేది టూరిజం అవుతుంది. అయితే మనసుకు నచ్చిన పాటలు వినడం, ఆ పాటల తాలూకు జ్ఞాపకాలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవడం అనేది, అందులోనూ వేటూరి గారి పాటలు వినడం అనేది వేటూరిజం అవుతుంది. రండి మనం కూడా వేటూరిజం చేద్దాం. వేటూరి గారి పాటల్లో ప్రతి అక్షరం ఒక వేదం, రసరమ్య నాదం. వెరసి వేటూరి గారి ప్రతి పాట ఒక కమ్మని సుందర కావ్యం. వేటూరి గారు కవి కులానికి దళపతి, కవి దళానికి కులపతి. ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టావాని అనుకోమంటారు. బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. పూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట, నీకు నాకు అంతకంటే రందడేది లేదే. వేటూరి గారు దాదాపు దశాబ్దన్నరకు పైగా జర్నలిస్టుగా పనిచేశారు. దైతా గోపాలం గారు, తిరుపతి వెంకట కవులు, మల్లాది గారుల వద్ద శిష్యరికం చేశారు. కె విశ్వనాథ్ గారి సినిమా ఓ సీత కథ చిత్రం ద్వారా తెలుగువారి అందరికీ కూడా చేరువయ్యారు. పాట రాయడానికి పదాలు తెలిస్తే చాలు, కానీ ఉత్తమమైన పాట, చిరస్థాయిగా నిలిచిపోయే పాట రాయడానికి భౌగోళిక చరిత్ర, పురాణాలు, అలాగే సమకాలీన అంశాల పట్ల అవగాహన, పట్టు, భాష మీద పరిజ్ఞానం, మంచి మంచి పదాల పొందిక, పోహళింపు ఇవన్నీ కూడా అవసరం. అయితే క్లుప్తత కూడా మరింత అవసరం. అనంతమైన, అద్భుతమైన, సుందర ఇతివృత్తాన్ని వేటూరి గారు క్లుప్త సుందరంగా ఈ పాటలో ఎలా చెప్పారో దర్శకులు, హాస్య బ్రహ్మ, కీర్తిశేషులు మా గురుగారు శ్రీ జంధ్యాల గారు వేటూరి గారి గురించి ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు. వేటూరి పాటకు సమానమైనది లేదు, వేటూరికి ఉపమానం లేదు అనేవారు. కానీ వేటూరి గారి పాటల్లో వర్ణనలు ఎంత రసరమ్యంగా ఉంటాయో ఇదిగో ఈ పాటలో వినండి. ముద్దుకే ముద్దొచ్చే మందారం, మువ్వలే నవ్వింది సింగారం, ముద్ద మందారం ముగ్ధ శృంగారం, ముద్ద మందారం ముగ్ధ శృంగారం. అడుగులా అష్టపదులా, నడకలా జీవనదులా, అడుగులా అష్టపదులా, నడకలా జీవనదులా. వేటూరి గారు తీయని పదాల ఊటగాడు, పండితులకు పదాల మూటగాడు, నిర్మాతలకు పాటల వేటగాడు, నవరసాలు ఒలికించు నవనవోన్మేషగాడు మన వేటూరి. వేటూరి గారు సందర్భోచితంగా ఆ సన్నివేశపరంగా నాయికా నాయకుల పేర్లు కానీ, వాళ్ళ ఒరిజినల్ పేర్లు కానీ, అలాగే తాను పనిచేసే సంస్థల పేర్లు కానీ సందర్భోచితంగా సన్నివేశపరంగా ఆ పాటలో కలిపేస్తూ ఉంటారు. తాను పనిచేసిన పూర్ణోదయ సంస్థ పేరుని ఇదిగో ఈ పాటలో చూడండి, కృతజ్ఞతాపూర్వకంగా ఎంత బాగా కలిపారు. మహత్తర సన్నివేశంలో రసవత్తరమైన ఈ పాట ఒక మహోన్నతమైన సందర్భం కలిగింది. అయినప్పటికీ ఈ పాటలో పూర్ణోదయ అనే పదం కాకతాళీయంగా రావడం మనం గమనించవచ్చు. వేటూరి గారు సందర్భాన్ని, సన్నివేశాన్ని ఆకళింపు చేసుకుని తన పాట రాసేటప్పుడు
రాధాకృష్ణులు కానీ లేదా కృష్ణుడు సత్యభామలు కానీ ఉద్దేశించి రాస్తారేమో అనిపిస్తుంది. ప్రత్యేకంగా ప్రేమ గీతాలు రాసేటప్పుడు ఈ సన్నివేశాలని దృష్టిలో ఉంచుకుని, అంతేకాదు తెలుగులో ఉన్న 56 అక్షరాలు కూడా వేటూరు గారు వాడినంత అందంగా హృదయంగా మరే కవి వాడలేదంటే అతిశయోక్తి కాదేమో. ఇదిగో ఈ పాటలో చూడండి, మనం మర్చిపోయిన ఆ 3 తెలుగు అక్షరాలు కూడా అస్తమానం వినిపిస్తూ ఉంటాయి. రాగాలైన రాగోలలు పదప్రయోగాలు చేయడంలో వేటూరు గారిది ఒక ప్రత్యేకమైన శైలి. గీతాంజలి అనే సినిమాలో నందికొండ వాగుల్లో అనే పాటలో ఒక చోట వస్తాయా ఫట్ 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 ఫట్, వస్తాయా ఝట్ 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 ఝట్, కోపాల మస జస తతగా శార్దూల. ఈ వాక్యాలు మనకు తెలుసు, మనం విన్నాం, ఆనందించాం. ఆ భయంకర వాతావరణం అంటే ఆ పాటలో భయంకర సన్నివేశం కాబట్టి, సరదా భయంకర సన్నివేశం కాబట్టి మనం ఆనందించాం, ఆస్వాదించాం. కానీ ఒకసారి వేటూరు గారిని అడగడం జరిగింది, ఈ వాక్యాలు ఎలా వచ్చాయి గురువుగారు అని. అప్పుడు వేటూరు గారు చెప్పారు, సంధ్యావందనం చేసేటప్పుడు వస్తాయా ఫట్ అంటారు, అందుకని ఆ ఫట్ అనే ఆ పదాన్ని 4 సార్లు రిపీట్ చేస్తే వస్తాయా ఫట్ 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 అనే మంత్రాన్ని క్షుద్ర మంత్రంగా సరదాగా ప్రయోగించారనమాట. అలాగే కోపాల మస జస తతగా శార్దూల. మనకు వ్యాకరణంలో మనకి వృత్తాలు ఉన్నాయి, ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం అని. ఆ శార్దూలంలో వచ్చే గణాలు మస జస తాతగా. చూసారా, తెలుసుకునే కొలది ఎంత ఆనందంగా ఉంటుందో. మరి వినండి వేటూరు గారి పాట. వేటూరు గారి చమత్కారం చాలా బాగుంటుంది, చాలా సున్నితంగా ఉంటుంది, హాస్యస్ఫూర్తిగా మాట్లాడతారు, చాలా అద్భుతంగా ఉంటుంది వారి సాన్నిహిత్యంలోనూ. ఒకసారి అచ్చా అచ్చా వచ్చా వచ్చా అనే పాటలో ఒక సందర్భంలో ఆ పాట చరణాల్లో కాచుకో ఘటోత్కచ కౌగిలే మజా అని ప్రయోగించడం జరిగింది. ఒక మిత్రుడు వేటూరు గారిని అడగడం జరిగింది, గురుగారు ఈ పాటకి అభినయించే హీరో హీరోయిన్లు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు, అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరోని పట్టుకుని ఘటోద్గచ అని రాక్షసుడి పేరు పెట్టడం ఏంటండి అని అడిగారు. అప్పుడు వెంటనే వేటూరు గారు అన్నారు, అసలు ఆ పాట ఏ సినిమాల కోసం వాడుతున్నారు అంటే రాక్షసుడు అనే సినిమాలో వాడుతున్నారు. సినిమా పేరే రాక్షసుడు అయినప్పుడు ఘటోద్గచ అనడంలో తప్పే ఉంది, రాక్షసుడిలో ఉత్తమమైన రాక్షసుడు ఘటోద్గచుడు, ఏం పర్వాలేదులే అన్నారు. అంత సున్నితంగా ఉంటుంది వేటూరు వారి హాస్యం. నిండు జాబిల్లికైనా ఉంది మచ్చ, నీకు లేనందుకే నే మెచ్చా. వేటూరు గారు కృష్ణతత్వాన్ని, మోహన కృష్ణతత్వాన్ని చిన్న చిన్న పదాలలో ఎంత అందంగా చెప్పారో, ఎంత హృదయంగా చెప్పారో, ఎంత కమనీయంగా చెప్పారో, ఎంత క్లుప్త సుందరంగా చెప్పారో. ప్రేమాడే కృష్ణుడు కన్ను పట్టాల, పెళ్ళాడే కృష్ణుడు కాళ్ళు పట్టాల.
నన్ను చిన్న చిన్నవాడే నిన్ను కన్నవన్నే కాడే వేటూరు గారిని తలుచుకుంటే చాలు పదాలు పరవళ్ళు తొక్కుతాయి, హృదయం ఉప్పొంగుతుంది, మనసు మైమరిచిపోతుంది. నమస్కారం. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్వ సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము. రైట్ వే.